is K. Venkateswara Rao. I am a private nutrition practitioner. టుడే మాట్లాడుకోబోతున్నామంటే ఆల్ వైటమిన్స్ మినరల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆల్ వైటమిన్స్ మినరల్స్ అనేది అసలు వైటమిన్స్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియని పరిస్థితి. వైటమిన్స్ అంటే తెలుగు అర్థం చెప్పలేని వాళ్ళు చదువుకున్న వాళ్ళలోనే 100కి 99 మంది అంటారు. విటమిన్ కి తెలుగు అర్థం అడిగితే విటమిన్ ఏనండి ఇంకేం తెలియదండి మాకంటారు. కానీ విటమిన్ అంటే మనలో ఉన్న జీవకణం ఏదైతే ఉందో, విటమిన్ కి తెలుగు అర్థం జీవకణం, మనలో ఉన్న జీవకణం అని గుర్తెరగండి. విటమిన్స్ అంటే జీవకణములు అని అర్థం. సరే, ఈ జీవకణముల గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఈ జీవకణాలు ఎలా డెవలప్ అవుతాయి ఏంటని. ఎలా అంటే ఇన్ఫాంట్ ఏజ్ 0 to 5 years లో, అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి 5 years లోకి ఎలా ఉంటుందంటే వాళ్ళల్లో ఒక కణానికి 5 కణాలు పుట్టించుకునే శక్తి ఉంటుంది. అంటే ఒక మంచి ఫీడింగ్, తల్లి ఫీడింగ్ కనుక వాళ్ళకి ఇవ్వడం జరిగితే తల్లి పాలు ఉన్నంత బలం వాళ్ళకి ఎక్కడా ఉండదు. తల్లి పాలల్లో ఏముంటాయి అంటే వాళ్ళకి కావాల్సిన అమైనో యాసిడ్స్ ఉంటాయి. అమైనో యాసిడ్స్ అంటే కొత్త మాటలో చెప్పాలంటే 9 essential amino acids means 1 protein. ప్రోటీన్ మీన్స్ 9 essential amino acids ని ఒక ప్రోటీన్ గా పిలుస్తారనమాట. అది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి, తర్వాత మాట్లాడతాను నేను. అది దాని మీద చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, నేను చాలా డీటెయిల్ గా డిస్క్రైబ్ చేస్తాను వాటి గురించి. ఇప్పుడు చిన్నపిల్లల్లో 0 to 5 years లో ఒక కణానికి 5 కణాలు పుడతాయి. ఏది 0 to 5 years లో అంటే అంత శక్తి ఉంటుంది వాళ్ళలో. అలాగే 6 ఏట నుంచి 12 ఏట వరకు ఒక సెల్కి 3 కణాలు పుడతాయి. అలాగే అడల్సెన్స్ ఏజ్ లో అంటే యుక్త వయసు వచ్చేటప్పటికి ఒక కణానికి 2 కణాలు మాత్రమే పుడతాయి. అలాగే 25 ఏజ్ 13 to 24 ఏజ్ లో ఒక కణానికి 2 కణాలు. 25 ఆ పైన వచ్చేసి మనకి ఒక కణానికి 1 కణం మాత్రమే వస్తుంది అనమాట. అది ఎల్డర్లీ స్టేజ్ లో వచ్చేటప్పటికి కణానికి కణం మాత్రమే పుడుతుంది అనమాట. ఇక ఎల్డర్ స్టేజ్ లో వచ్చేది ఇవన్నీ నార్మల్ అనమాట. Team 1 reporting. Our first question. Guys, how often do you drink water? All the time, daily. We have received 6,45,000 answers for this question via SMS and email, and they all say daily. Question 2. Excuse me, sir. Basic question. How often do you normally have a bath? Daily, of course. Okay, we received 5,48,000 answers, and they all say daily. How often do you exercise? Well, I walk daily. ప్రశ్న, రోజువారీ మీరు ఎన్నిసార్లు నీళ్ళు తాగుతారని అడిగితే అందరూ కూడా డైలీ అని సమాధానం చెప్పారు. చాలా మంది సమాధానం, కొన్ని లక్షల మందిలో చెప్పారు. అలాగే SMS ద్వారా, ఈమెయిల్ ద్వారా 6,45,000 సమాధానం. అలాగే తేలిక వచ్చింది కాబట్టి అదే ఇంకొంచెం ఎన్నిసార్లు స్నానం చేస్తారనే ఒక బేసిక్ వచ్చినాయి. అది కూడా అది అడిగినప్పుడు 5,48,000 మందికి సమాధానం ఇచ్చారు. అందరూ కూడా డైలీ అని సమాధానం ఇచ్చారు. మూడో ప్రశ్న, రోజుకి ఎన్నిసార్లు మీరు ఎక్సర్సైజ్ చేస్తారని అడిగారు. ఎక్సర్సైజ్ చేస్తారని అడిగినప్పుడు బాగుంది, నేను రోజు వాకింగ్ వెళ్తానని చెప్పారు. Oh, let's see how the audience has polled this time. 1 lakh? Here, only 1 lakh viewers have responded daily. My next viewer question is to Auntie here. Auntie, can you tell us how often do you have a balanced meal with all the required vitamins and minerals? पता नहीं. So viewers, how often do you have a balanced meal to supplement all your body requirements? Oh, come on. Who has the time for all this? రోజువారీ తీసుకునే ఆహారాల్లో మీరు విటమిన్స్ మినరల్స్ తో కూడిన బ్యాలెన్స్ మీల్ ఎలా తింటారు మీరు, అని అడిగితే ఆ ఆంటీ ఏం చెప్పింది, ఐ డోంట్ నో అబౌట్ దట్, నాకు దాని గురించి అవగాహన లేదు అని చెప్పారు. అలాగే ఒక స్టూడెంట్ అడిగినప్పుడు కూడా స్టూడెంట్స్ విటమిన్స్ మినరల్స్ తో కూడిన బ్యాలెన్స్ డైట్ ని మీరు ఎలా తీసుకుంటారని అడిగితే, ఎంత నాకు టైం లేదు బాస్, నాకు అసలు దాని గురించి కూడా ఐడియా లేదని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ప్రాపర్ ఆన్సర్ అనేది ఎవరి దగ్గర నుంచి కూడా రాలేదన్నమాట. Sir, With all the office work, I just manage one proper meal. And you're talking about all nutrients? A balanced diet? No time, boss. Okay, have to rush. सही बात है, टाइम ही नहीं मिलता. So is that the reality of India? Not a single response to our question of a balanced diet on our Daily India show? hello Sonia, wait. We have found someone who has responded yes. Yes, I get my nutrients, vitamins and minerals daily. In fact, even when I work 18 hours a day. This is brilliant. You do look amazingly healthy, madam. You see, people do realize that a balanced diet is essential. But the demands of modern life are such that you can't have a balanced diet in the first place. And even if you did,
Even the most carefully planned diet will not give you the nutrients you need from a balanced diet. Quite true. I believe you are what you eat. నియమబద్ధంగా అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ వచ్చేట్టుగా నేను డైలీ తీసుకుంటాను. రోజుకు నేను 18 గంటలు పనిచేస్తుంటాను. అయినా కానీ నేను చాలా హెల్తీగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్ గా ఉంటాను. అలాగే నేను ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే విటమిన్ మినరల్స్ కూడిన ఆహారం ప్రతిరోజు తీసుకోవడం చాలా ముఖ్యమైనది అని చెప్పాలనుకుంటున్నాను. నేటి జీవన విధానంలో విటమిన్స్ మినరల్స్ మన శరీరానికి ముఖ్యమని తెలిసిన తీసుకోలేని పరిస్థితుల్లో అదే మనకు ప్రధాన లోపమై ప్రథమ స్థానంలో ఉంది. సమతుల ఆహారం రెగ్యులర్ గా అందేలా ప్లాన్ చేసుకుంటే న్యూట్రియంట్ శరీరానికి అందని పరిస్థితులు కానీ ప్రతిరోజు అందే విధంగా సరిగా మనకు అందని పరిస్థితులే ఉంటాయి. విటమిన్స్ మినరల్స్ కూడిన బ్యాలెన్స్ డైట్ నీడ్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉందన్నమాట. అక్షరాల ఇది నిజంగా నిజం. నమ్ముతారా మీరు? From food that we eat, the food that has vitamins and minerals. Or let's say that food gives us vitamins and minerals, and these in turn help us achieve optimal health. I guess you agree. Absolutely. Madam, I know we might be taking your time, but it's really important that our Daily Show viewers understand this concept really well. So, would you please continue? Sure, no problem. You see, different foods contain different nutrients, but all these nutrients are not present in any one food. And our body needs a variety of nutrients called macronutrients and micronutrients. Now, macronutrients are proteins, carbohydrates, fats, and micronutrients are vitamins and minerals. The food you eat should have essential micronutrients like vitamins and minerals, as these are essential energy providers. Vitamins and minerals support normal health and overall well-being. Hence, they are an essential requirement of the body. మనందరికీ తెలుసు, మనం తినే ఆహారం ద్వారాగానే మనకి శక్తి రావాలి. పండ్లల్లో మాత్రమే విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, అలాగే కూరగాయల్లో కూడా ఉంటాయి. అంటే పండ్లు కూరగాయలు మాత్రమే విటమిన్స్ మినరల్స్ కలిగి ఉంటాయి. మనం తీసుకునే పండ్లలో కూరగాయల్లో ఏ ఒక్క పండులోనూ అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉండవు. కానీ మన శరీరానికి కావాల్సిన పండ్లలో కూడా దొరకవు. శరీరానికి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్లు అసలు ఏమని పిలుస్తారు? మైక్రో న్యూట్రియంట్లు అంటే ఈ ప్రోటీన్లు ద్వారా ఏర్పడిన కణాలకి జీవాన్ని ఇచ్చేది విటమిన్స్, అలాగే శక్తిని ఇచ్చేది వాటిని మనం మినరల్స్ అంటాం. అంటే ఏ కణం ఆ కణాన్ని పాత్ర పోషిస్తుంది అనమాట. అంటే దాని డ్యూటీ అది చేస్తుంది. అంటే ప్రోటీన్లు అనేది కణాలను శరీరంలో నిర్మిస్తాయి, అలాగే విటమిన్స్ వచ్చేసి వాటికి జీవాన్ని ఇస్తూ ఉంటాయి, అలాగే మినరల్స్ వచ్చేసి మనకి శక్తిని ఇస్తూ ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్లు అంటే విటమిన్స్, మినరల్స్. పండ్ల ద్వారా తయారైన ఆహార ప్రత్యామ్నాయాలంటే మనకు మైక్రో న్యూట్రియంట్లు అయిన విటమిన్స్, మినరల్స్ మాత్రమే అందులో మనకు వస్తాయన్నమాట. మైక్రో న్యూట్రియంట్లు తిన్నందువల్ల మనకు ముఖ్యమైన ఎనర్జీ వస్తుంది. విటమిన్స్, మినరల్స్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం నార్మల్ గా ఉండేందుకు సహాయం చేస్తుంది. And do you know that the deficiency of these vitamins and minerals can lead to deficiency diseases? That's a brilliant explanation and makes complete sense. But then how do our viewers know what to eat so that our body gets all the required nutrients? That's actually quite simple. Just ask these simple questions to your viewers. Sure. Do I eat more than 5 servings of fruits and vegetables per day? Do I avoid convenience or fast foods? Do I take more than 4 to 5 servings of pulses daily? And do I eat 3 to 4 servings of cereals every day? ఆహారంలో విటమిన్స్, మినరల్స్ మనం గనక లోపంగా తీసుకున్నట్లయితే అదే మనకి పలు రకాల డిసీజెస్ కి దారితీస్తుంది. మనలో ఉన్న విటమిన్స్, మినరల్స్ లోపం వల్ల మనకు డిసీజెస్ కి దారితీస్తుంది. డెఫిషియన్సీ డిసీజ్ కు మనకు వ్యాధులుగా మారతాయి. మంచి వివరణ: శరీరంలో విటమిన్స్, మినరల్స్ వలన ఆరోగ్యకర కణములు తయారవుతాయి అన్నమాట. అలా లేనప్పుడు మనకి ఏంటంటే అవన్నీ ఇన్ఫెక్టెడ్ అయిపోయి మనకి డిసీజెస్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చెప్పాలంటే ఇది చాలా చిన్న విషయం. ఇంత చిన్న ప్రశ్న మీ డైలీ షో ప్రేక్షకుల కోసం మీరు వేశారా? ఓకే, ఐ విల్ షో దిస్. మీరు రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి రికమెండ్ చేయబడిన 5 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటున్నారా? అలాగే ప్రతిరోజు ఫాస్ట్ ఫుడ్ ని తప్పించుకొని తినగలుగుతున్నారా? అలాగే ప్రతిరోజు 4 to 5 సర్వింగ్స్ యాంటీ ఆక్సిడెంట్లను తినగలుగుతున్నారా? మరియు రోజుకు 3 నుంచి 4 సర్వింగ్స్ సీరియల్స్ తినగలుగుతున్నారా? Most of the viewers' response we are getting here is ఒకసారి no. చెక్ చేసుకోండి. Most people are saying that it's really difficult for them to keep a track on their daily optimal food intake. I guess it's because of the hectic lives that everyone leads nowadays, which actually leads to an unhealthy, inactive and sedentary lifestyle. Well, first of all, we need to understand the 4 pillars of optimal health, which are regular exercise, a positive mental attitude, adequate rest, and balanced nutrition.
ముందు స్లైడ్ లో అడిగిన ప్రశ్నలకు డైలీ షో ప్రేక్షకులందరిలో చాలా ఎక్కువ మంది నో అని సమాధానం చెప్పారు. అంటే మనం డైలీ షోలో చాలా మంది ప్రేక్షకుల్ని బ్యాలెన్స్ తో కూడిన మీల్, వైటమిన్స్ మినరల్స్ తో కూడిన మీల్ ఎంతమంది మీరు తీసుకెళ్తారంటే చాలా తక్కువ మంది చెప్పారు. అంటే నిజంగా దానికి ఆన్సర్ చేయాలంటే వాళ్ళకి అది చాలా కష్టమైన పని. ఎవ్వరూ కూడా డైలీ వారి ఆహారంలో విటమిన్స్ మినరల్స్ సంపూర్ణంగా కావాల్సిన క్వాంటిటీ క్వాలిటీలో ఎవరూ తీసుకోలేని పరిస్థితి కాబట్టి అది వాళ్ళకి చెప్పడం చాలా కష్టమైన పని. ఏం చేసి వారికి రోజు ఆరోగ్యం కోసం మంచి ఆహారం ఇవ్వగలం? ఇప్పుడు మన లైఫ్ లో అసలు ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి బయట సమాజంలో? నిద్రలేని జీవితాలు, వేళ కాని వేళకు ఆహారం తీసుకోవడం, తర్వాత దానివల్ల ఓపిక లేకపోవడం, తర్వాత లావ్ అయిపోవడం, ఎక్కువ బద్ధకంగా ఉండటం, ఈ లక్షణాలన్నీ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీనివల్ల మనకి ఏమవుతుంది? అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? వచ్చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్, 2 పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, 3 అడక్వేట్ రెస్ట్, 4 వెల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి 1, 2 పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, ఏదైనా సరే నేను సాధించగలను అని ఒక నమ్మకం పెట్టుకోవాలి. 3 అడక్వేట్ రెస్ట్, అంటే రోజుకి 8 గంటలు నిద్రపోవాలి. 4 వెల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, అలాగే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ గుడ్ ఫ్యాట్స్ కానీ అన్ని కూడా తమ పాలల్లో ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు ఖచ్చితంగా తీసుకోగలగాలి. These 4 things are the essential fundamentals for a healthy body and a healthy mind. You see, in our current lifestyles with high levels of stress and pollution, fail to have complete and balanced nutrition. And since we do need to have all these nutrients required by our body without having to have different varieties of food every day, the only effective way is not to eat hard, but to eat smart daily. నేటి జీవన విధానంలో మనకు ఎక్కువ ఒత్తిడి ఉంది, వాతావరణ కాలుష్యం కూడా అలాగే ఉంది. నాకు ఇది కావాలి, నాకు ఇది ప్రత్యేకంగా కావాలి ఇది అనుకుంటేనే మనకి మంచి న్యూట్రిషన్ అనేది మనకి దొరుకుతుంది. లేదంటే మంచి న్యూట్రిషన్ అనేది మనకి దొరకడం. ఇంకా మన అవసరాన్ని బట్టి విటమిన్స్ మినరల్స్ అన్ని శరీరం కోరుకునే విధంగా మనకు దొరికే అవకాశం కూడా ఉంటుంది. రకరకాల పండ్లు రకరకాల విటమిన్స్ ని కలిగి ఉంటాయి. ఏ ఒక్క ఫ్రూట్ లో కూడా అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి పండ్లు కొనుక్కొని తినడమే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంటే అది నాట్ టు ఈట్ హార్డ్ బట్ ఈట్ స్మార్ట్, అంటే కష్టపడి తినటానికి నేను ఇష్టపడను, స్మార్ట్ గా తినటానికి మాత్రమే ఇష్టపడతాను. Isn't it? Now look at me. I'm in good health and I don't feel tired working throughout the day. That's because I don't eat hard but eat smart daily. So, do you want to know my secret to good health? Of course, everyone's waiting to know. Well, the secret is Nutrilite Daily. Nutrilite Daily. Yes, Nutrilite Daily. A natural supplement that helps meet the body's requirements of essential vitamins and minerals. Well, you must be wondering why Nutrilite? ఒకసారి మా వంక చూడండి, నేను చాలా హెల్దీగా ఉన్నాను. ఇందుకు కారణం ఏంటంటే నేను కష్టపడి తినడానికి ఇష్టపడను మరియు చాలా స్మార్ట్ గా తినడానికి ఇష్టపడతాను. ప్రతిరోజు ఇంతే. నా ఆరోగ్యం గురించిన ఈ సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా? ఆ సీక్రెట్ ఏంటంటే న్యూట్రిలైట్ డైలీ అనే వైటమిన్ మినరల్ అనే టాబ్లెట్. న్యూట్రిలైట్ డైలీ ఇదొక న్యాచురల్ సప్లిమెంట్. మన బాడీ అవసరాలకు సరిపడా విటమిన్స్ మినరల్స్ ని ఒకే ఒక్క టాబ్లెట్ ద్వారాగా మనకి అన్ని రకాల క్వాంటిటీస్ ని, అన్ని రకాల పరిమాణాల్లో మనకు కావాల్సినంత సరిపడినంత విటమిన్స్ ని మినరల్స్ ని కూడా ఒక్క టాబ్లెట్ ద్వారానే మనకు అందిస్తుంది. Well, let's have a look. Nutrilite is the world's leading brand of vitamins, minerals, and dietary supplements. The world's fastest man, Asafa Powell, relies on Nutrilite. It's a well-known fact that Nutrilite plant concentrates are made from the finest natural ingredients grown according to sustainable farming principles, reflecting their commitment to the social, economic, and environmental well-being of the surrounding communities. Nutrilite is the only global vitamin and mineral brand to grow, harvest, and process plants on their own certified organic farms. ఒకసారి చూద్దాం. న్యూట్రిలైట్ డైలీ టాబ్లెట్ అనగానే, టాబ్లెట్ అనే పేరు అనగానే ఎవరికైనా సరే ఏమంటే ఇదేదో మెడికల్ టాబ్లెట్ అయి ఉంటుంది, కెమికలైజ్డ్ అయి ఉంటుంది, తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, తీసుకుంటే మనకి చాలా డేంజర్ అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకి
ఈ న్యూట్రలైట్ అనేది విటమిన్స్ ని మినరల్స్ ని ప్రత్యేకంగా తయారు చేసే ప్రపంచంలోని #1 అగ్రగామి సంస్థ. ఈ సంస్థ తయారు చేసే న్యూట్రలైట్ డైలీ అనే టాబ్లెట్ ని మన అసాఫ్ ఫావెల్ అనే ఒక వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నింగ్ మ్యాన్ తన యొక్క ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటాడు. దానివల్ల అతను చాలా రకాల క్రీడల్లో #1 పొజిషన్ లో ఉంటాడు. అది అందరికీ తెలిసిన సత్యమే. న్యూట్రలైట్ ప్రొడక్ట్స్ ని ప్లాంట్ కాన్సన్ట్రేషన్ మరియు సహజ సిద్ధమైన ఇంగ్రీడియంట్ తో తయారు చేయబడటమే కాక ఆ పంటలను పండించే తోటలను పురుగు మందులు లేకుండా, ఫర్టిలైజర్స్ లేకుండా న్యాచురల్ గా సాగు చేస్తారు. అంటే మనం పొలంలో పొలం వేయడానికి ఏం వేస్తాం, ఫర్టిలైజర్స్ వాడతాం. కానీ ఇక్కడ వాళ్ళు వర్మి కంపోస్ట్ వాడతారు. అలాగే మనం పొలంలో పురుగుల్ని కంట్రోల్ చేయాలంటే మనం పురుగు మందులు వేస్తాం, రసాయనాలతో కూడిన పురుగు మందులు వేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు పురుగుల్ని చంపే పురుగుల్ని ప్రత్యేకంగా పెంచి ఆ పురుగుల ద్వారాగా ఆ పురుగుల్ని తిని. అలాగే న్యూట్రలైట్ అనే సంస్థ కొన్ని నియమాలకు కట్టుబడి సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణ పరంగా కూడా ఆరోగ్యవంతమైన విధానాల్ని పాటిస్తుంది అనమాట. ఇది ప్రపంచవ్యాప్త విటమిన్ మినరల్ బ్రాండ్. సొంత సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ లో గ్రోయింగ్, హార్వెస్టింగ్ మరియు ప్లాంట్స్ ని తనే స్వయంగా ప్రాసెస్ చేసుకుంటూ ప్రొడక్ట్ తయారు చేసే ఏకైక సంస్థ. So for me, Nutrilite Daily provides me with essential vitamins and minerals along with phytonutrients derived from natural plant concentrates of spinach, parsley, watercress, acerola, alfalfa and carrot. Nutrilite Daily provides the body with essential 13 vitamins and 11 minerals and offers additional nutritional benefits of phytonutrients. మనకి ఈ న్యూట్రలైట్ డైలీ టాబ్లెట్ లో ఏముంటాయంటే 11 రకాలైన ఎసెన్షియల్ విటమిన్స్ ఉంటాయి. అలాగే ఎసెన్షియల్ మినరల్స్ 11 ఉంటాయి అన్నమాట. సహజ సిద్ధంగా మన తోటల్లో పెరిగిన ప్లాంట్ కాన్సన్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో, పాలకూర, పార్సలీ, వాటర్ క్రెస్, అసెరోలా, ఆల్ఫాల్ఫా మరియు క్యారెట్స్ నుంచి ఈ 6 రకాలైన మొక్కల నుంచి ఈ న్యూట్రలైట్ డైలీ టాబ్లెట్స్ ని తయారు చేస్తారు. ఈ న్యూట్రలైట్ డైలీ టాబ్లెట్ మన శరీరానికి ఇస్తుంది ముఖ్యమైన 11 రకాల విటమిన్స్ ని, ముఖ్యమైన 11 రకాల మినరల్స్ ని ఇస్తుంది. ఇది కాక ఇందులో అదనంగా ఫైటోన్యూట్రియంట్ యొక్క లాభాలు మనకు వస్తాయి. ఈ టాబ్లెట్ పైన మనకి మెడికల్ కోటింగ్ కాకుండా న్యూట్రిలాక్ కోటింగ్ అనేది ఒకటి స్పెషల్ గా వస్తుంది అనమాట. అంటే షెల్ఫ్ లైఫ్, అంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు టాబ్లెట్ నిలబడటానికి న్యూట్రిలాక్ కోటింగ్ ద్వారాగా ఇస్తారనమాట. అంటే ఎటువంటి కెమికల్ లేని న్యూట్రిలాక్ కోటింగ్ అంటారు దీన్ని. ఈ టాబ్లెట్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావన్నమాట. ఈ టాబ్లెట్ వల్ల లాభాలు పొందాలంటే మనం ఈ టాబ్లెట్ ని కాసిన నీళ్ళతో వేసుకొని మింగితే సరిపోతుంది. మన శరీరంలో ఈ న్యూట్రలైట్ టాబ్లెట్ డైలీ టాబ్లెట్ అరిగిపోవడానికి ముందు అది ఆ టాబ్లెట్ లో న్యూట్రియంట్ లూజ్ గా వదిలేయడం ద్వారా ఇది మన శరీరానికి శక్తిని ఇస్తుంది. It comes in 2-pack sizes, daily 60 and daily 120. Now that's an amazing daily habit. You can still keep on eating all this by spending at least ₹200 per day, or eat smart, eat daily by spending ₹14.50 per day. Actually, to really think of it, all this makes a lot of smart sense. Why didn't I know about this before? That it's all about eating the right food daily. Okay, can I ask you one question? When do I need to eat this Nutrilite Daily? Well, as the name suggests, take 1 tablet daily to give you all the required goodness of a balanced diet. మనకి 60 ప్యాక్ ఒకటి, 120 ప్యాక్ ఒకటి మనకి 2 ప్యాకుల్లో లభిస్తుంది. డైలీ అలవాటు మనం పొందాలంటే డైలీ మనం ఇలాంటి అద్భుతమైన డైలీ అలవాటు పొందాలంటే ₹200 వరకు మనకి ఖర్చు అవుతుంది. అదే మనం స్మార్ట్ గా తింటే న్యూట్రలైట్ డైలీ అనే ఒక టాబ్లెట్, విటమిన్ మినరల్ టాబ్లెట్ ద్వారాగా ₹18.5 ఖర్చు అవుతుంది. అదే ఈ డైలీ టాబ్లెట్ లో ఉన్న విటమిన్స్ ని, మినరల్స్ ని అన్నిటిని మనం విడిగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ద్వారాగా కొనుక్కొని తినాలంటే ₹200 వరకు ఖర్చు అవుతుంది. వివిధ రకాల పండ్లని, కూరగాయలు కొనుక్కోవాలి, తీసుకొచ్చుకోవాలి, తర్వాత వాటిని ప్రాసెస్ చేసి కట్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి, తినాలి. చాలా కష్టంతో కూడుకున్న పని. 1 రోజు 2 రోజుల కంటే చేయలేరు. దీని గురించి నిజంగా ఆలోచించి రియలైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. డైలీ టాబ్లెట్లు వాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్లస్ కష్టపడి ₹200 పెట్టి కొనుక్కొని కష్టపడి తింటే ₹180 దగ్గర నష్టపోతాం. ఇంతకుముందు మాకు తెలియదు ఈ డైలీ టాబ్లెట్ వల్ల ఈ లాభాలు ఉన్నాయి. రోజువారీ పోషకాహారంతో రైట్ చాయిస్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చునా? ఎప్పుడు నేను ఈ డైలీ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవచ్చు? రోజుకు 1 టాబ్లెట్ మాత్రమే మీకు కావాల్సిన అన్ని ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ అందించి Just 1 tablet of Nutrilite Daily. And remember, this is not a medicine to be embarrassed about. In fact,
everyone so that everybody knows that you're smart enough to take Nutrilite daily. Because now you know not to eat hard, but eat smart. अब तो हर दिन हर रोज न्यूट्रलाइट डेली। Now I understand how I can eat smart. మనకి డైలీ టాబ్లెట్ లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. విటమిన్ ఏ వచ్చేసి 5000 ఐ ఉంటుంది. డ్రైడ్ అప్రికాట్స్ తింటే మనకి 165 కిలో క్యాలరీస్ మనకి శక్తి వస్తుంది. 5000 ఐయు ఏ విటమిన్ వస్తుంది. అలాగే 1 మీడియం ఆరెంజ్ లో 90 mg విటమిన్ సి ఉంటుంది. 60 క్యాలరీస్ వస్తుంది మనకి. విటమిన్ సి అనేది ఈ డైలీ టాబ్లెట్ 98. అలాగే విటమిన్ డి మన డైలీ టాబ్లెట్ లో 400 ఐ ఉంటుంది. అలాగే విటమిన్ బి వచ్చేసి 30 ఐ ఉంటుంది. విటమిన్ కే 80 mcg ఉంటుంది. విటమిన్ బి 1 23 mg, విటమిన్ బి 2 26 mg, విటమిన్ బి 6 2 mg ఉంటాయి అన్నమాట. ఈ ఉన్న విటమిన్స్ ని మనం ఫుడ్ ద్వారాగా పొందాలి అంటే ఈ పక్కన రాసి ఉన్నాయి. 100 కప్స్ ఆఫ్ యోగర్ట్ కావాలంట. 400 ఐ విటమిన్ డి కావాలంటే దానికి గాను మనకి 14,500 కిలో క్యాలరీస్ వస్తుంది. అంటే ఒక మనిషికి డైలీ వారీ కావాల్సిన క్యాలరీస్ వచ్చేసి 2000 క్యాలరీస్ మాత్రమే. అదే పని చేసే వాళ్ళకి, మట్టి పని చేసే వాళ్ళకి అయితే 2500 క్యాలరీలు 3000 క్యాలరీల వరకు కావాలి. కానీ ఇక్కడ ఒక్క యోగర్ట్ వల్లనే 100 కప్పుల యోగర్ట్ తింటేనే 400 ఐ డి విటమిన్ వస్తుంది. ఇంకా రావాలి అంటే చాలా కష్టమైన పని, చాలా కష్టంగా ఉంటుంది కొనుక్కోవడానికి. అలాగే విటమిన్ బి12 9 mcg ఉంటుంది. నియాసిన్ 20 mg ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ 400 mcg ఉంటుంది. బయోటిన్ 300 mcg ఉంటుంది. ప్యాంటోథెనిక్ యాసిడ్ వచ్చేసి 10 mg ఉంటుంది. కాల్షియం వచ్చేసి 200 mg ఉంటుంది. ఐరన్ వచ్చేసి 7 mg ఉంటుంది. ఫాస్ఫరస్ వచ్చేసి 45 mg ఉంటుంది. అయోడిన్ mcg ఉంటుంది. మెగ్నీషియం వచ్చేసి 100 mg ఉంటుంది. ఇవి అన్ని మన డైలీ టాబ్లెట్ లో ఉండే విటమిన్స్, మినరల్స్ అన్నమాట. దానికి గాను ఫుడ్ ఈక్వలెంట్ గా తీసుకోవాలంటే ఫుడ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ ఫుడ్ తీసుకుంటే మనకి ఇన్ని క్యాలరీస్ వస్తుంది. ఈ క్యాలరీస్ అన్నిటిని మనం భరించలేం ఫుడ్ ద్వారాగా. అంటే ఒక డైలీ టాబ్లెట్ వచ్చేసి ఎంత చక్కగా తయారయ్యిందో మనం ఆలోచించుకోవచ్చు. అలాగే జింక్ 15 mg, అలాగే సెలీనియం 70 mcg, కాపర్ 2 mg, మ్యాంగనీస్ 2 mg, క్రోమియం 120 mcg, మాలిబ్డినం 75 mcg. These foods and vegetables are gives high quantity and cost effective. అంటే ఈ ఏవైతే మన డైలీ టాబ్లెట్ లో పెట్టి ఉన్న విటమిన్స్ అనుకుంటే మనకి దగ్గరగా కాస్ట్ అనేది చాలా ఎఫెక్టివ్ అయిపోతుంది. 300 to 400 వరకు ఖర్చు అవుతుంది. అది ఒక్క రోజుకి. We maintain the fruits daily with cost effective. చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. These vitamins and minerals are including is only one tablet just cost at just 18 rupees only. We are introducing Nutrilite daily tablet.